వెల్లుల్లి పలుకులు పచ్చడి పెట్టుకోవడానికి వెల్లుల్లి పలుకులు ఒలిసి పెట్టుకున్నాము. ఇది నువ్వుల నూనెలో వెల్లుల్లి పలుకులు లైట్గా వేపుతున్నాము. ఇదిగోండి, చింతపండు వేడి నీటిలో బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి పలుకులు ముందు నూనెలో వేపుకుని పైన పెట్టుకున్నాం కదండి బయట. ఇవి 2 కేజీల ఎల్లుల్లిపాయలండి. ఇది కారం, 1/2 కేజీ మిరపకాయలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాములు మెంతి పొడి వేసి కలిపి పెట్టుకున్నాము. ఇది చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాము. 1/2 కేజీ చింతపండు అండి ఇది. చూడండి, పోపు లేపి పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను. ఎందుకంటే నేనైతే 2 కేజీల ఎల్లుల్లిపాయలకి పలుకులకి 1 కేజీ నువ్వుల నూనె వేసాను. ఇదిగోండి, ఎల్లుల్లి పలుకులు పచ్చడి, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇందులో 2 కేజీలు ఎల్లుల్లి పలుకులండి, 1/2 కేజీ, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ కారం, 100 గ్రాముల జీలకర్ర పొడి, 100 గ్రాముల మెంతి పొడి, 100 గ్రాములు ఆవు పొడి, 200 గ్రాములు ఉప్పు వేసానండి. నువ్వుల నూనె కేజీ వేసాను, తర్వాత ఇంకో కేజీ వేస్తానండి. ఇదండి, స్మెల్ అయితే అదురుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.